ఎంఎస్ఎఫ్ బార్ బోధన్లో 12 గంటల దాకా నడిపిస్తున్నారని చెప్పి ఈవెన్ మీడియా మిత్రులు వెళ్ళి అక్కడ ఇది ఇంతసేపు నడిపిస్తున్నారని ఒక చిన్న వీడియో తీస్తేనే అతని మీద దాడి చేయడం ఇది ఎంత కరెక్టు? బార్ నడిపేయడమే 12 గంటల దాకా అంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈరోజు బోధన్లో ఒక వాటర్ ప్యాకెట్ తీసుకుందామంటే 12 గంటలకు వాటర్ ప్యాకెట్ దొరకదు, కానీ ఒక కోటరు మాత్రం 100 కోటర్లు దొరకమంటే దొరుకుతాయి. అంటే ఇట్లా ఎంతమంది జీవితాలని నాశనం చేస్తున్నారు. అక్కడనే రైల్వే గేట్ ఉంది, అక్కడ మహిళలు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. ఈరోజు మహిళలపై అత్యాచారాలు కూడా జరుగుతున్నాయి. ఈరోజు భర్తలు ఉరిపోసుకొని సావడము, యాక్సిడెంట్ అవ్వడము ఇట్లాంటివి కూడా జరుగుతున్నాయి. కానీ ఒక మీడియా వెళ్ళి దాన్ని కాపాడడానికి పోతే మీడియా మీద దాడి చేయడం మాత్రం ఇది కరెక్ట్ కాదు. ఎక్కడికైనా విహెచ్పిఎస్ వికలాంగుల హక్కుల పోరాట సమితి దేనికైనా సిద్ధంగా ముందుండి నడిపిస్తుంది. ఎవరిపై అన్యాయం జరిగితే మాత్రం ఊరుకునేది లేదు. ఈ బార్ షాప్లను మాత్రం ఖచ్చితంగా 1 గంట దాకా కూడా నడిపించినా మేము ఊరుకోము. ఎందుకు అంటే ఈరోజు 10 గంటలకే మూసేయాలి బార్ షాపులు. చాలా మట్టుకి పురుషులందరూ కూడా తాగి ఇంట్లో వచ్చి భార్య పిల్లల్ని కొట్టడము చేయడం ఇదంతా జరుగుతుంది. కాబట్టి దీని మీద మేము ఏసీపీ గారికి కూడా ఫిర్యాదు చేశాము. అతను 1వ తారీఖు కంప్లైంట్ ఇస్తే ఈ రోజు దాకా ఆ కంప్లైంట్ మీద యాక్షన్ తీసుకోలేదు. ఎఫ్ఐఆర్ కూడా 24 గంటలలో పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పడం ఏంటంటే హెచ్చరిస్తున్నాను, 24 గంటలలో ఎఫ్ఐఆర్ కాపీ అది మాకు ఇవ్వాలి. ఇవ్వకపోతే మాత్రం మేము ఊరుకోము.